Please subscribe to Socialpost. అందరికీ నమస్కారం. మనం యోగాలో చెప్పబడిన అష్టాంగ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో గత కొన్ని ఎపిసోడ్స్లో యమ గురించి తెలుసుకున్నాం. యమలో మళ్ళీ 5 డివిజన్స్: అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ సిరీస్లో మనము నియమ గురించి తెలుసుకుందాం. నియమాలు కూడా 5 సబ్ డివిజన్స్ ఉన్నాయి. అవేంటంటే శౌచ, సంతోష, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. ఓకే, నేను ప్రీవియస్ ఎపిసోడ్స్లో చెప్పాను కదా, ఈ నియమ ఏంటంటే మనము ఒక సింబాలిక్గా చెట్టుతో కనెక్ట్ చేస్తాం. యమ వచ్చి విచ్ ఇస్ విజిబుల్ అవుట్ సైడ్. మనం యమ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాము లేదో సమాజానికి కనెక్ట్ అవుతుంది. ఇట్ ఎఫెక్ట్స్, వేరే వాళ్ళకి ఎఫెక్ట్ చేస్తుంది. నియమకు వచ్చేసరికి డూస్, నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. ఇవి కుదిరితే పాటించవలసిందే, ఇందులో ఏమి డిస్కౌంట్ లేదు. ఓకే, సో ఫస్ట్ నియమ వచ్చేసి శౌచ. సో శౌచ గురించి మాట్లాడినట్లయితే దీంట్లో మళ్ళీ 2 సబ్ డివిజన్స్: బాహ్య శౌచ, అంతఃశౌచ. ఓకే, బాహ్య శౌచ అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే మన ప్రైమ్ మినిస్టర్ గారు చాలా హై లెవెల్లో చేస్తున్నారు కదా. ఏంటి అది, స్వచ్ఛ భారత్ అని. అంత ఊరు క్లీన్ పెట్టండి, జస్ట్ మీ ఇళ్ళు వరకు చూసుకోవద్దు, మీ రోడ్డు క్లీన్ పెట్టండి, మీ కాలనీ క్లీన్ పెట్టండి, మీ సిటీ క్లీన్ పెట్టండి, ఫైనలీ మీ కంట్రీ క్లీన్ పెట్టండి. సో అది బేసిక్ లెవెల్లో, గ్రాస్ లెవెల్లో శౌచ అంటే ఇది. సో డీపర్ లెవెల్లో శౌచ చూసినట్టయితే దాన్ని అంతఃశౌచం అంటాం. అంటే ఇవి ఎట్లా నియమాలు ఏంటంటే, నేను లోపల శౌచంగా ఉన్నానో లేదో, ఒక స్నానం చేసి నేను ఒక కాస్ట్లీ పియర్ సబ్బు స్నానం చేసి మంచి సెంట్ కొట్టుకొని వస్తే అది శౌచమే. కానీ లోపల నేను క్లీన్గా ఉన్నానా లేదా, నా తలలో డర్టీ థాట్స్ ఉన్నాయా లేదా మీకు తెలీదు, కానీ నాకు తెలుస్తుంది. సో అంతఃశౌచం పాటించాల్సిన బాధ్యత నాదే. ఓకే, నేను ఎక్కడో విన్నాను, నాకు తెలీదు. కానీ ఒక్కొక్కసారి మనం కొంతమందికి నోట్లో వాసన అబ్జర్వ్ చేస్తాం. సో అజీర్తి వల్ల అవ్వచ్చు, కొంత బ్రష్ సరిగ్గా చేయకపోవడం వల్ల అవ్వచ్చు. కానీ డీపర్ లెవెల్లో ఏంటంటే వాళ్ళు ఇఫ్ దే హోల్డ్ టూ మచ్ ఆఫ్ ఎప్పుడు వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ బ్యాడ్గా థింక్ చేస్తుంటే నోరు వాసన వస్తుందంటారు. ఇది నేను చెప్పలేదండి, ఇది రీసెర్చ్ జరిగింది. సో ఏంటంటే బాహ్య శౌచం బయట మన ఇళ్ళు, వాకిలి, మన నగరం, మన ఊరు, మన కంట్రీ నీట్గా పెట్టుకునే బాధ్యత మందే. అంతఃశౌచం వచ్చేసరికి మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోవడం, వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయటం, లేకపోతే మీకు మీరు జడ్జ్మెంటల్గా ఉండటం, వేరే వాళ్ళని జడ్జ్ చేయటం. దానికి అసలు పని రాదు, వాళ్ళ అమ్మ ఏం నేర్పించలేదు, దానికి ఇది చేత కాదు, అది జడ్జ్మెంట్ అనమాట. అలాగే మ్యానిపులేటింగ్గా ఉండటము, అలాగే ఇమాజిన్ చేయటం, అనవసరంగా విషయాలన్నీ ఇమాజిన్ చేసి నెగిటివ్గా ఇమాజిన్ చేయటం, ఇదంతా కూడా అంతఃశౌచం కింద వస్తుంది. మిమ్మల్ని మీరు ఎంత టైం టు టైం మీరు లైజాల్ వేసుకొని, హార్పిక్ వేసుకొని ఎలా క్లీన్ చేసుకుంటారో అది మీదే బాధ్యత. మీరు ఏం టూల్స్ వాడతారో మీ ఇష్టం. పారాయణాలు చేయొచ్చు, ఏదైనా మంచి నామం చెప్పుకోవచ్చు, మంచి సంఘాతో అసోసియేట్ అవ్వచ్చు, మంచి బుక్స్ చదవచ్చు. దీంతో శౌచం అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం పాజిటివ్ స్పేస్లో ఉంటామో మనకు అసలు నెగిటివ్ వైపు థాట్స్ వెళ్ళవు, నెగిటివ్గా ఆలోచించాం. ఓకే, సో నియమాల్లో ఫస్ట్ ప్రిన్సిపల్ శౌచం. శౌచంలో మళ్ళీ 2: అంతఃశౌచం, బాహ్య శౌచం. బాహ్య శౌచం స్నానం చేయటం, మీ చుట్టూతో క్లీన్గా పెట్టుకోవటం. అంతఃశౌచం ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకుంటూ ఉండటం, ఎప్పటికప్పుడు బీయింగ్ అవేర్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే, బీయింగ్ అవేర్ ఆర్ ప్రెజెంట్ టు యువర్ సెల్ఫ్. వీళ్ళని చూస్తే తిట్టుకుంటున్నానా, వాళ్ళని చూస్తే తిట్టుకుంటున్నానా, ఈ పర్టికులర్ మనిషిని చూస్తే నేను హేట్ చేస్తానా, లేకపోతే ఈ పర్టికులర్ మనిషిని చూడంగా నేను ఇరిటేట్ అవుతానా. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు దాన్ని ఎలా అంటారంటే, ఇప్పుడు ఉల్లిపాయ పొరలు ఉంటుంది కదా, అట్లా లేయర్ బై లేయర్ మిమ్మల్ని మీరు పీల్ చేసుకొని, కాంటెంప్లేషన్ చేసుకొని, ఆర్ రిఫ్లెక్టివ్గా ఉండి, నేను ఎందుకు ఈ పర్సన్ ప్రజెన్స్లో ఎందుకు యాంగ్రీగా ఉంటాను, ఈ పర్సన్ ప్రజెన్స్లో ఎందుకు హ్యాపీగా ఉంటాను, లేకపోతే ఈ పర్సన్ ప్రజెన్స్లో ఎందుకు ఇరిటేట్ అవుతాను. ఎప్పటికప్పుడు మీకు మీరు సెల్ఫ్ స్టడీ చేయటమే శౌచ ప్రిన్సిపల్. సో గుర్తుపెట్టుకోండి,
ఈ శౌచ, సంతోష, తపస్సు, ఈ నియమాలు ఫాలో అవటం వల్ల మీ ఆరోగ్యం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇది మీకు హెల్ప్ అవుతుంది. మీరు స్నానం చెయ్యకపోయినా, మీరు మెంటల్ శౌచం మెయింటైన్ చేయకపోయినా ఎవ్వరికీ ఫరక్ రాదు, మీకే ఫరక్ పడుతుంది. సో నేను ఫైల్స్ పట్టుకొని డాక్టర్ చుట్టూ తిరగను, నాకు ఇవన్నీ వద్దు అనుకుంటే కనుక మీరు ఈ ప్రిన్సిపల్ని, మీరు యోగాలో ఉన్నారు లేదు అన్నీ కూడా అనవసరం అమ్మా. మీరు ఇది కనుక ఈ ప్రిన్సిపల్ స్లోగా మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఇంటర్నల్గా కూడా శౌచం మెయింటైన్ చేయండి. మీ ఆరోగ్యంని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.